అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ములుగు జిల్లాలోని గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి సీతక్క పర్యటించారు. గోదావరి వరద ప్రవాహాన్ని, పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. ముంపు ప్రాంతాల బాధితులను పరామర్శించి భరోసా కల్పించారు. రాత్రి కరెంటు సర్కులు ఒక ఇల్లు కాల్చి ఎక్కడ స్థలం ఉంటే అక్కడ ఇచ్చిన అక్కడ తెగింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. దీంతో నది పరివాహక ప్రాంతాల్లోకి వరద నీరు చేరే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయక చర్యలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. భారీ వర్షాలతోటి పైన కురుస్తున్నటువంటి ముఖ్యంగా ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉప్పొంగడంతో గోదావరి పరివాహక ప్రాంతాలైన కన్నాయగూడెం, ఏటునాగారం, మంగపేట, వాజేడు, వెంకటాపురం, ములుగు జిల్లాకు సంబంధించి ఇవన్నీ కూడా కొంత ఇండ్లకు నీళ్ళు రావడం, తర్వాత అటు భద్రాచలం కాన్స్టిట్యున్సీ వాజేడు, వెంకటాపురంలో కొన్ని రోడ్లు తెగిపోవడం, ఇవన్నిటితో కొంత రాకపోకలకు అంతరాయం కలిగిన వాటన్నింటికి కూడా ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తమై పనిచేయడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు మేము కూడా ఈ ప్రాంతాలు పర్యటించి ఎవరైతే వరద బాధిత ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళకి ఇల్లులు కూడా ప్రత్యేకంగా ఇమీడియట్లీ శాంక్షన్ చేయించడం జరుగుతుంది. ఇల్లు లేనటువంటి పేదలు, ముఖ్యంగా గోదావరిని ఆనుకొని ఉన్నటువంటి పేదలు వీలైనంత వరకు వాళ్ళకి ఎక్కడెక్కడ స్థలాలు ఉంటే కూడా షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మేము ఈ నాలుగు మండలాలను సందర్శించడం జరుగుతుంది. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మా స్థానిక ప్రజాప్రతినిధులు అందరం కూడా ఖచ్చితంగా ఎవరు భయపడకుండా అప్రమత్తంగా ఉండాలనేది మేము ఈ గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం.